హాయ్ అండి, నా పేరు శిరీష. వెల్కమ్ టు మీమా వంటిల్లు ఛానల్. మేథీ పరాటా డయాబెటీస్ వారికి చాలా మంచిది. డిన్నర్గా కానీ లేదా స్నాక్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని 3 నిమిషాల్లోనే ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపరేషన్లో ముందుగా 1.5 కప్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. దీనిలోకి ఇప్పుడు 1 కప్ వరకు ఫ్రెష్గా తురుము పెట్టి ఉంచుకున్న మెంతి ఆకును వేసుకోవాలి. తర్వాత పావు కప్పు వరకు కొత్తిమీరని ఫ్రెష్గా తురుముకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 చెంచాల వరకు నువ్వుల్ని వేసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోండి. పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వాముని ఈ విధంగా ప్రెస్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా బెల్లాన్ని ఇలా వాటర్లో నానబెట్టుకుని ఉంచుకుని ఆ వాటర్ని 2 స్పూన్స్ వరకు వేసుకోండి. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా వీటిని పొడి పొడిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం అల్లం పచ్చిమిర్చిని పేస్ట్గా చేసుకోవాలి. ఆ పేస్ట్ని కూడా వేసుకోండి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుని తర్వాత దాన్ని కూడా ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి. దీనిలోకి ఇప్పుడు పావు కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి. దీన్ని ఎక్కడా కూడా మనం వాటర్తో కలపమండి, కేవలం పెరుగుతోనే కలుపుకోవాలి. కమ్మటి పెరుగుతో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఇలా పెరుగు వేసుకుని కలుపుకోండి. సరిపోకపోతే ఇంకొక స్పూన్ వరకు కూడా పెరుగుని వేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కలుపుకొని మెత్తని ముద్దలా అయిన తర్వాత కొద్దిగా నెయ్యిని గ్రీజ్ చేయండి. ఇలా చేసిన తర్వాత పిండి నానాల్సిన అవసరం కూడా లేదండి. ఇమీడియట్గా మీరు ఉండలు కూడా చేసేసుకోవచ్చు. దీన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పూరీల్లా ఒత్తుకోవడానికి వీలుగా చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా గోధుమ పిండిని వేసుకుని చపాతీ కర్రతో వీటిని ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇవి అన్ఈవెన్గా కానీ ఉంటే కనుక ఒక మూత తీసుకుని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల మనకి రౌండ్గా ఫామ్ అవుతాయి. ఇప్పుడు అక్కర్లేని పిండినంతా కూడా చుట్టూ ఉన్న పిండిని తీసేయండి. మీకు ఇదే రెసిపీని పాలకూరతో కానీ లేదా తోటకూరతో కానీ లేదా ఓన్లీ కొత్తిమీర కూడా వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆకుకూరలు ఏమీ లేకపోతే కనుక ఓన్లీ నువ్వులతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. చూసారు కదా, ఈ విధంగా అన్ని పరాటాస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచండి. దాని మీద నెయ్యిని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పరాటాని దాని మీద వేసుకుని ఈ విధంగా కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ టర్న్ చేసుకుంటూ రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచేయకూడదండి. అలా ఉంచితే కనుక ఇది వేయించేటప్పుడు ఎక్కువగా వేయిస్తే గట్టిపడిపోతుంది. సో అలా చేసుకోవద్దు. నెమ్మదిగా ఇమీడియట్గా కొద్దిగా టర్న్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇది నార్మల్గా చపాతీలాగే వస్తుందండి, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మీకు 3 నిమిషాల కన్నా టైం పట్టదు. మీరు ఎప్పుడైనా కూడా ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే ఇది 2 నుంచి 3 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. అప్పటికప్పుడు తీసుకుని చకచకా ఇలా చపాతీలా ఒత్తేసుకుని వేసేసుకోవచ్చు. ఈ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. మీ అందరికీ కూడా తప్పకుండా ఈ రెసిపీ నచ్చుతుంది. అండ్ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు. చాలా హెల్దీ ఇది. అండ్ మెంతికూర అనేది చాలా మంచిదండి డయాబెటీస్ వారికి. ఎప్పుడైనా ఈజీగా అయిపోవాలనుకుంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా పరాటా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు కొద్దిగా పెరుగులోకి జీలకర్ర పొడిని కొత్తిమీరని వేసుకోండి. అంతేనండి, వేడి వేడి మేథీ పరాటాస్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.